హాయ్ అండి, నాటుకోడి గ్రేవీ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. నాటుకోడి 1 kg, 4 ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ హీట్ చేసి అందులోకి కొద్దిగా జీరా, ధనియాలు, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకొని కొద్దిగా గసగసాలు కూడా వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారాక మిక్సీ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. కొద్దిగా ఆయిల్ వేసి హోల్ స్పైసెస్ అన్నీ వేసి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి లిడ్ పెట్టేసి ఒక 5 minutes మగ్గనివ్వాలండి. ఆనియన్స్ మగ్గాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నాటుకోడి చికెన్ కూడా వేసుకొని కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ అంతా పైకి వచ్చాక 2 tomatoes కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు తగినంత వేసుకోండి. మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 5 minutes అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసిన గరం మసాలా కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలండి. కుక్కర్లో పెట్టేస్తే ఈజీగా అవుతుంది. ఒక 4 whistles తర్వాత ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి గ్రేవీ కర్రీ రెడీ అండి. కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి.